అబ్బా పాతవన్నీ తోడాలా నా అంత ఏదో చూడాలా క్లాస్ ఇన్ ద ఫైర్ దేర్ విల్ కమ్ ఏ లీడర్ ఓ దిస్ గంభీర నవ్వు ఆపుకుంటున్నావు కదరా. దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతారు దెబ్బలు పడతారు. అలవాటు అయిపోయింది అంటే నేను కామెంట్స్ లో చూస్తుంటే అలా బిజీ కొట్టి కొట్టి చచ్చిపోయేలా ఉన్నారు. అరే నేను ఎవరికైనా చూపించండి నా అమ్మని చెప్పండి. సో ఇంకోటి కావచ్చు నెగిటివ్ వస్తూనే ఉంటాయి. సో మీరు చూస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మనం ఏంటంటే పని చేసుకున్నామా సర్వే అయినామా అనుకునే ఫ్యామిలీ. గుడ్ కామెంట్స్ కానీ బ్యాడ్ కామెంట్స్ ఎక్కువైనాయి. సో అవి అవ్వగానే ఒక రోజు అయితే ఏడ్చేసాను కూడా నేను. చిన్న చిన్న ఖర్చులకు వచ్చినా చాలు కదా అని ఫస్ట్ ముగ్గుల ఛానల్ తో స్టార్ట్ చేసాము. ఓకే, అది మానిటైజేషన్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఇద్దరు డాబా పైన వీడియోస్ అలా డాన్స్ వీడియోస్ అంటే సాంగ్స్ కి చేసేవాళ్ళు కదా, ఈ ఓన్ వాయిస్ తో చేయాలని ఎప్పుడు అనిపించింది? ఈ మా వాయిస్ పెట్టుకుని ఎంత వ్యూస్ వస్తున్నాయి కదా, సో బయట వాళ్ళు ఎంత పెట్టుకున్నాడు మన సొంత వాయిస్ మనం పెట్టుకోవడం అని చెప్తే మీరు పెట్టిన ఒకటి వన్ డే దగ్గర 5 hours 3 hours 1 million వెళ్ళిపోయింది సార్. బాబు ఎంత రీచ్ ఉంది అంటారు బాబు. సో జనరల్ అంటే కొంతమంది ఏమంటారు అంటే లైవ్ చేస్తున్నప్పుడు వీళ్ళకి చాలా అమౌంట్ వేస్తారు ఇలా కామెంట్లు వస్తాయి, అవునా కదా? సో ఏంటి నిజంగా వస్తున్నాయా? నీకు ఏంటి అతనిలో ఏమిటి ఇష్టం? అంటే ఇప్పుడు ఆల్రెడీ క్వాలిటీ అంటే సార్ కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రేమ కూడా ఎక్కువ ఉంటది అంటారు. ఆర్బిహెచ్ అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్ ఎవరు తగ్గేదేలేమా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారి లాగా ఈసారి కూడా ఒక గెస్ట్లను అయితే తీసుకొచ్చా. సో వీళ్ళు అయితే యూట్యూబ్, ఎవరైనా యూట్యూబ్ లో ఫేమ్ అవుతారు, ఇన్స్టాలో ఫేమ్ అవుతారు, లేదా ఫేస్బుక్ లో ఫేమ్ అవుతారు. ఈ మూడు కలిపి ఒకేసారి ప్రభంజనం అయితే సృష్టించారు. చిన్న మ్యూజిక్ తో తమన్ గారు స్టేటస్ పెట్టే అంత రేంజ్ కి అయితే వెళ్ళారు. సో మేము చెప్పాల్సిన అవసరం లేదేమో. సో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఓకే, హాయ్ అన్న. నమస్కారం. నమస్కారం, బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అయితే టైం అయితే మొత్తానికి ఇచ్చారు. చాలా బిజీలో ఉన్నారు. కాదు, మిమ్మల్ని ఫస్ట్ పరిచయం చేసే ముందే వాళ్ళకి ఒక మ్యూజిక్ తో పరిచయం చేద్దాం అనుకుంటాను. సో ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మీ సాంగ్ కి ఫ్యాన్స్ అయిపోయారు చాలా మంది. సో సాంగ్ తో స్టార్ట్ చేద్దామా? ఓకే. రాజీ పడదామంటే రామే మాజీ ఇల్లాలం, నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ నువ్వు కాల. అబ్బా పాతవన్నీ తోడాలా నా అంత ఏదో చూడాలా, కలకత్తా కాళీ మాత నీకు మేనత్తయ్యేలా. ఓ సో ఫస్ట్ నీకు ఆ గొంతు నొప్పెడదా? నొప్పి అలవాటు అయిపోయింది. అంటే నేను కామెంట్స్ లో చూస్తుంటే అలా కొట్టి చచ్చిపోయేలా ఇలాగే అంటారన్న. అరే నేను ఎవరికైనా చూపించండి నా అమ్మని చెప్పండి అంటారు. కానీ అదంతా నాకు ఒక కాంప్లిమెంట్ కింద. ఓకే, వాళ్ళు ఒకరు నవ్వించడం అంటే అది మనకు ఒక వరం. సో మనం చూసి నవ్వుతున్నారంటే సో హ్యాపీగా ఫీల్ అవుతాను. దాన్ని అయితే నేను నొప్పి కింద తీసుకుని. జనరల్ గా సోషల్ మీడియా అంటే చాలా పెద్ద ప్లాట్ఫామ్. దాంట్లోకి అంటే చాలా మంది సోషల్ మీడియాలో సర్వే అవ్వాలనుకుని పెడతారు, కానీ సర్వే అవ్వలేరు. బట్ మీరు అనుకోకుండా పెట్టి ఇంత అంటే 2 lakhs వరకు ఫాలోవర్స్ వచ్చారు. సో ఫేస్బుక్ లో ఉంది అండ్ ఇన్స్టాలో ఉంది, మంచి రీచ్ వస్తుంది. సో ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ ఇప్పుడు మీకు? ఈ జర్నీ అయితే మాకు చాలా హ్యాపీగా ఉందండి. కాకపోతే ఏంటంటే అందరిలానే మేము కూడా ఏదో ఒక ఛానల్ ఉంటే చిన్న చిన్న అమౌంట్ వచ్చినా సరే ఇంట్లో ఏదో ఖర్చులకు ఉంటాయి, ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతాయని స్టార్ట్ చేసాము. బట్ ఇంతవరకు వస్తుందని అనుకోలేదు. ఇంతవరకు రావడంలో చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మేము నలుగురికి తెలిసాము, అదే దాంతో పాటు ఒక చిన్న పేరైనా వచ్చింది తెలిసాము అని హ్యాపీనెస్ బాగా. సో RBH వ్లాగ్స్ ఏంటి పేరేంటి డిఫరెంట్ గా ఉంది? మా ఫ్యామిలీ నేమ్స్ అండి అవి. రామ్, ఆర్ అంటే రాము, మా బాబు పేరు రుత్విక్. బి అంటే భవానీ, హెచ్ అంటే హేమత్, మళ్ళీ మా బాబు పేరు. మా ఫ్యామిలీ వ్లాగ్స్ చేసుకుందాం అని పెట్టారు. ఇప్పుడు అందరు ఫ్యామిలీలో కలిసిపోయారు. అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు ఎలా ఉందంటే సోషల్ మీడియాలో ఎవరికి అంత ఈజీగా ఫేమ్ రాదు. ఫేమ్ వచ్చినా దాని వెనకతలో ఉన్న కామెంట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, నెగిటివ్ వస్తూనే ఉంటాయి.
సో మీరు చూస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మనం ఏంటంటే పని చేసుకున్నామా సర్వే అయినామా అవును సార్. అనుకునే ఫ్యామిలీ. అవును సార్. సో అలాంటి కామెంట్స్ లో ఎవరైనా ఒక మాట అంటే కూడా మనకి అదోలా తీసుకుంటాం. సో ఎలా మీరు డేర్ చేశారు దీంట్లోకి వెళ్ళడం కోసం? దానికి ఫస్ట్ లో యాక్చువల్ వచ్చిన కామెంట్స్ కి అయితే నార్మల్ గానే మాట్లాడేతో ఉండేదాన్ని సార్ లైవ్ లో. ఈ తర్వాత ఏమైందంటే ఆ కామెంట్స్ చూసి కొంచెం బాధ అనిపించేది. ఉన్న కొద్ది బాగా ఏంటంటే గుడ్ కామెంట్స్ కానీ బ్యాడ్ కామెంట్స్ ఎక్కువైనాయి. సో అవ్వగానే ఒక రోజు అయితే ఏడ్చేసాను కూడా నేను. నేను నా వల్ల కాదు, నేను ఈ లైవ్ అయితే చేయలేనంటే అవన్నీ ఫేస్ చేయగలిగితేనే మనం చేయగలం. ఎంతో కొంతమైనా ముందుకు రీచ్ అవ్వగలగాలంటే అవన్నీ ఫేస్ చేయాలి. అలా అయితేనే వెళ్ళగలమంటే సరే అని డేట్ చేసి అక్కడ నుంచి మెల్లగా స్టార్ట్ చేశాను. తర్వాత సాంగ్స్ డాన్స్ ఇలా కంటిన్యూ అయ్యింది, దాంట్లో పట్టించుకోలేదు. ఇప్పుడైతే బ్యాడ్ కామెంట్స్ తక్కువ అంతే. కాదు, ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ ఏంటి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్ కి వచ్చారు. నేను చూస్తే వీడియోస్ ఎక్కడ విలేజ్ లో చేస్తున్నారేమో అనుకున్నా. మేము కాంటాక్ట్ అయ్యి మేము మణికొండ దగ్గరలో ఉంటామంటే షాక్ అయ్యా. సో ఏంటి, ఎక్కడ ఉంటారు మీరు? ఎక్కడి నుండి ఈ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? మాదైతే యాక్చువల్ మా అమ్మ వాళ్ళది వైజాగ్ దగ్గర అనకాపల్లి పక్కన రాజాం. ఓకే, వైజాగ్ దగ్గర. వైజాగ్ దగ్గర. వైజాగ్ నుంచి అయితే ఇంకా అక్కడ 2 hours ఉంటది ఇంకా జర్నీ. అక్కడ నుంచి ఏంటంటే వీళ్ళది యాక్చువల్లీ సొంతూరు ఏంటంటే మా అత్తగారు అలా సొంతూరు మా పక్కూరే. చిన్నప్పుడు మా వారాలు చిన్నప్పుడేమో రాజమండ్రి వచ్చేసారు, 30 years అవుతుంది అక్కడ ఉంటున్నారు. మా అత్తగారు రాజమండ్రి, మా అమ్మ వాళ్ళది వైజాగ్. అమ్మ లేదండి, అరేంజ్ మ్యారేజ్. చెప్పండి నిజంగా. నిజమండి, అరేంజ్ మరి మ్యారేజ్. అంటే మీ పక్కూరైనా వెళ్ళిపోయి 30 సంవత్సరాలు అయిపోయింది కదా, ఎలా మళ్ళీ కలిసారు మిమ్మల్ని? అది మా ఊర్లో కొంతమంది చుట్టాలు ఉన్నారు, వాళ్ళ ద్వారా వీళ్ళు తెలిసి అలా మ్యారేజ్ సెట్ అయింది. అందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే అరేంజ్ మ్యారేజ్ అంటే నమ్మడానికి సఖ్యంగా లేకుండా ఉన్నది. నా కాలేజ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది వీళ్ళ ఇంటి పక్కనే. ఓకే, రాజమండ్రి. సో ఆ పక్కన అవడం వల్ల ఏంటంటే మా ఫ్రెండ్స్ కూడా ఆఖరికి అరేంజ్ మ్యారేజ్ అంటే లేదు, లవ్ మ్యారేజ్ మా దగ్గర కాలేజే పక్క పక్కనే, మాకు తెలియకుండా నడిపించారన్నారా? అలానే అన్నారు. లేదండి బాబా అరేంజ్ మ్యారేజ్ అలాగనేసి అంటే ఓకే అండి. అరేంజ్ కమ్ కరోనా మ్యారేజ్ మాది. కరోనాలోనా? 2020. 21. కాదు, జనరల్ గా ఏం చదువుకున్నావు? నాది టీటీసీ కంప్లీట్ అయింది సార్. ఓ సూపర్. మరి మనడు అంటే ఏం చదువుకోలేదు? చదువుకున్నా సార్, డిప్లొమా. డిప్లొమా? సారీ, నాకు నిజంగా జాబ్ పర్పస్ మీద వచ్చాను సార్ నేను హైదరాబాద్. జాబ్ పర్పస్ మీద వచ్చి ఆ జాబ్ చేసుకుంటే ఏమైనా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా సార్. యూట్యూబ్ ఛానల్ ఇక్కడికి వచ్చాక అంత ముందు ఒకటి ఉండేది, అది కొన్ని రీజన్ వల్ల పోయింది. అది ఫ్యామిలీ వచ్చాక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారా? మీరు ఇండివిజువల్ కూడా చేశారు? ఇండివిజువల్ ఫ్రెండ్స్ తో చేశాను సార్. అది కొద్దిగా సపోర్ట్ లేకపోవడం వల్ల వదిలేసాను. సంథింగ్ అప్పుడు ఫన్ బకెట్ వాళ్ళు ఉండేవాళ్ళు, ఫన్ బకెట్ చేసి తెలుసు కదా, వాళ్ళతోనే సమానంగా నేను అప్పట్లో పెట్టాను చిన్నగా. ఫన్ క్లబ్ అని సంథింగ్ ఏదో చిన్న పెట్టాను అనమాట. సో అది కొన్నిసార్లు వదిలేసాను, అది అవ్వకపోతే వదిలేస్తే తర్వాత ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ మనకు బాధ్యతలు అంటే వస్తాయి కదా సార్ కొన్ని. నేను ఈ డ్యూటీ చేసుకుంటూ ఈ అమ్మాయి ఇంటి దగ్గర ఉంటే, సో అప్పుడు గుర్తొచ్చింది, నా పాత గుర్తొచ్చింది అనమాట. యూట్యూబ్ ఛానల్ ఉండే కదా, ఒకసారి ట్రై చేద్దాం. అందులో నేను వచ్చింది కూడా ఇటుపక్క యూట్యూబ్ చేసుకుంటూ ఏమైనా అవకాశాలు వస్తే సో చేసుకుంటూ మనం లైఫ్ ని లీడ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇక్కడికి అయితే వచ్చాను సార్. స్టార్టింగ్ లో అయితే రాజమండ్రిలోనే ఒక చిన్న వాటర్ ప్లాంట్ లో జాబ్ చేసుకునేవాడిని. 10,000 సరిపోయి కాదు. ఇంకెప్పుడు మా అమ్మ మీద ఆధారపడి మా అమ్మ ఇస్తే తీసుకోవడం, ఇవన్నీ కట్టుకోవడం, ఇవన్నీ చేసుకోవడం. మా అమ్మాయి చెప్పింది, నీవు డిప్లొమా చదువుకున్నావు కదా, ఇక్కడ ఏమి ఉద్యోగాలు రావంట్లో ఉండలేదు, ఎక్కువ ఉండలేదు. సో మా ఫ్రెండ్ ఉన్నాడండి ఇక్కడ, శ్రీనాథ్ అబ్బాయి. ఆ అబ్బాయి కాల్ చేస్తే ఆ అబ్బాయి ఇలాగ ఉందరా, పెళ్లి అయిందిరా, మరి నాకు ఇలా బాగాలేదు, ఇక్కడ తక్కువ జీతం కదా అంటే, నేను చూస్తాను వచ్చి ఇక్కడ జాబ్ చూస్తాను వచ్చి నీకు మంచి దాంట్లో పెడతానని చెప్తే ఇక్కడికి వచ్చాను సార్. వాడి దగ్గర ఇక్కడికి వచ్చేసిన తర్వాత వాడు ఒక జాబ్ చూసి అలాగా అక్కడి నుంచి ఇక్కడ సెటిల్ అయ్యాను సార్. సో సెటిల్ అయిన తర్వాత ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చాను సార్. అంటే అప్పుడు అంతలోకి ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ, వాళ్ళ ఇంటికి దింపేశాను. ఈ దింపేసిన తర్వాత నీకు అన్ని ఐడియాలు వచ్చినాయన్నమాట. వెళ్దాం ఒకసారి, ఈ అమ్మాయి ఎక్కడో ఇక్కడ లేదు కాబట్టి ఒకసారి వెళ్ళేసి మొత్తాన్ని ఒకసారి టెస్ట్ చేద్దాం, ఒకవేళ అవ్వకపోతే రిటర్న్ వచ్చేద్దాం, మళ్ళీ 10,000కి ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆలోచించేటప్పటికి దేవుడి దయ వల్ల ఒక జాబ్ వచ్చేసింది ఇక్కడ. ఒక 4 ఇంటర్వ్యూలకి వెళ్ళాను సార్, బట్ అది ఫెయిల్ అయిపోయాను. 5వ ఇంటర్వ్యూలో ఒక ఆయన నన్ను చూసి పాపం అందరూ ఒకలా ఉంటారు ఏంటని చెప్పేసి ఒక ఆయన పాపం నన్ను ఆదరించాడు. సో నీకంటూ మంచి ఇస్తానని చెప్పేసి ఒక జాబ్ లో పెట్టాడు. పెట్టిన తర్వాత సెటిల్ అయిన తర్వాత ఒక 5 నెలలు 6 నెలల తర్వాత ఈ అమ్మాయిని తీసుకొచ్చాను సార్. సో తీసుకొస్తుంటే ఒక ఎంత సార్ అప్పుడు 17,000 18,000 వచ్చేసారు శాలరీ. అక్కడ తెలుసు కదా సార్, ఇక్కడ శాలరీ కూడా మనకి దగ్గర 10,000 11,000 ఉంటాయి. కష్టం సరిపోయేది కదా సార్. సరిపోదు కాకపోతే ఒకవేళ యూట్యూబ్ కూడా చేద్దాం ఒకసారి
ఆ మధ్య నేను కూడా సార్ ఇంటి దగ్గరే ఉండడం వల్ల పిల్లలతో ఉండడం వల్ల ఏంటంటే ఇంటి రెంట్ కట్టి అన్ని చేసేసరికి మంత్ ఎండింగ్ కల్లా ఒక్కొక్క నెల అయితే డబ్బులు కూడా సరిపోయి కదా, మళ్ళీ మా అత్తకు ఫోన్ చేయాలి, మా అత్తగారు పంపించేవారు. సో ఇలా అవ్వట్లేదు, ట్యూషన్ చెప్దామన్నా సరే కుదరట్లేదు. ఇక్కడ పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలే, మనకి హిందీ కూడా సరిగ్గా రాదు అని ఏది కూడా చేయడానికి కుదరలేదు. సో ఓకే యూట్యూబ్ ఉంది కదా, ఆల్మోస్ట్ చాలా మందికి వస్తుంది, చిన్న చిన్న ఖర్చులకు వచ్చినా చాలు కదా అని ఫస్ట్ ముగ్గులు ఛానల్ తో స్టార్ట్ చేసాము. అది మానిటైజేషన్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఎందుకు? ఏమో చాలా ఇష్యూస్ అని అవి ఇవన్నీ వచ్చి ఆగిపోయింది మొత్తానికి. మనకి పిల్లలు రాకూడదు సార్, మనకి పిల్లలు వస్తే పడిపోతాయి, అలాగే చిన్న చిన్న వచ్చేటప్పుడు పడిపోయినాయి. బాధ అనిపిస్తుంది కదా చాలా, అసలు ఎంత అప్పటికి అది ఆగిపోయిందని ఛానల్ స్టార్ట్ చేసాము. చూసి స్టార్ట్ చేసిన తర్వాత కూడా అది డిలీట్ చేయాలంటే అమ్మో దీనికి ఎలా కష్టపడేవాను. యాక్చువల్ చెప్పలేదు, దానికైతే నేను ఒక్కరిదానే కష్టపడేదాన్ని. ఇంకా అసలు ఇంతలా వీళ్ళు చూసుకొని చేసుకొని, ఇంకా ఇప్పుడైతే కొంచెం సపోర్ట్ ఉంది. కానీ అప్పుడు ఏంటంటే ఫస్ట్ లో అవడం వల్ల డ్యూటీకి వెళ్ళిపోయారు, పిల్లల్ని చూసుకుంటే చిన్నోడు ఇంకా అప్పుడు చూసుకుని నేను ఒక్కరిదాన్ని అలా చేసుకోవడానికి కష్టమే కదా. అది ఇప్పుడు డిలీట్ చేయాలంటే అంతలా రీచ్ అవ్వకపోయినా సరే బాధ అనిపించే, తీయాలా ఈ ఛానల్ వదిలేయాలా అని. మొత్తానికి ఏదోలా సరే ఇది అవ్వలేదు మనకి, ఇదే ఉందేమో అనేసి వదిలేసి కంప్లీట్ ఇంకా వదిలేసి స్టార్ట్ చేసాము. ఇవి స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వైరల్ అయిన వీడియో ఇది మంచిగా వైరల్ అయిన అయితే అప్పుడు మేము ఫస్ట్ లో ఫోక్ సాంగ్స్ ఎక్కువ చేసేవాళ్ళం సార్. మేము మెల్లగా ఏంటంటే అలా లైవ్ నుంచి ఏంటంటే నార్మల్ సాంగ్స్ కూడా స్టార్ట్ చేసి అప్పుడు నేను లైవ్ ద్వారా నార్మల్ సాంగ్స్ కూడా స్టార్ట్ చేసాను. మీ ఇద్దరు డాబా పైన వీడియోస్ అలా డాన్స్ వీడియోస్ అంటే సాంగ్స్ కి చేసేవాళ్ళు. ఈ ఓన్ వాయిస్ తో చేయాలని ఎప్పుడు అనిపించింది? మేము ట్రెండింగ్ లోకి వచ్చిన తర్వాత, ఫేమ్ అయిన తర్వాత ఈ మా వాయిస్ పెట్టుకుని ఇంత వ్యూస్ వస్తున్నాయి కదా, సో బయట వాళ్ళు ఎంత పెట్టుకున్నారు, మన సొంత వాయిస్ మనం పెట్టుకోవడం అని చెప్తే మీరు పెట్టిన ఒక్కొక్కటి దగ్గర 5 hours 3 hours 1 million కి వెళ్ళిపోయింది సార్. బాబు ఎంత రీచ్ ఉంది అంటే అది చేశాను సార్. 6 సాంగ్ తర్వాత మన చిరంజీవి గారిది ఇప్పుడు పాడాం కదా సార్, స్టార్టింగ్ లో పాడాం కదా ఆ సాంగ్ కొన్ని పెట్టాం సార్. అన్ని ప్రతిదీ 5 million 6 million వ్యూస్ కి వెళ్ళిపోయింది. ఓ నాయనో మన ఓన్ వాయిస్ కి ఎంత క్రేజ్ ఉందని చెప్పి ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేశాను సార్. దాని నుంచి అలానే ఓకే దీంట్లో వెళ్తున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇది సోషల్ మీడియా కాబట్టి యూట్యూబ్ కూడా వెళ్తుంది అని నిన్న కొత్తగా ట్రై చేసాం. ఏంటంటే మా ప్రభాస్ గారి పుట్టినరోజు ఉంది కదా నిన్న, అయితే ఏం చేసామంటే మా సొంత వాయిస్ అని కొత్తగా ఆలోచించి ఒక ఫస్ట్ టైం లిరిక్స్, సినిమా లిరిక్స్ కూడా తీసుకోలేదు కానీ చిన్న మ్యూజిక్ అయితే సినిమా దాంట్లో తీసుకుని కొన్ని కొత్త లిరిక్స్ తోటి ఆయన పుట్టినరోజు విశేష చెప్పమాట. అది కూడా మిలియన్స్ కి వెళ్ళిపోయింది ఆటోమేటిక్ గా. కొత్త పాటను కూడా ఆలోచించారు, కొత్తగా మీరు థింక్ చేస్తారని చెప్పి దానికి కూడా సపోర్ట్ చేశారు సార్. అది ఒకటి మంచి. జనరల్ గా ఆడియన్స్ చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, అంటే ఒకటో రెండో కామెంట్స్ ఎవరు పెడతారు. కొత్త టాలెంట్ వచ్చినా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే మీది ఆవిడ పాడడం పక్కన పెడితే మీరు వెనకరౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది జనాలు ఎంటర్టైన్మెంట్ అయ్యారు. ఎంటర్టైన్ అయ్యారు కదా సార్. లగేత్రో ఆసాము పెట్టేసారు. సో అది సాంగ్ పాడదామా తమన్ గారు, మీ ఫేవరెట్ సాంగ్? ఆయన భయపడిపోరు సార్, ఆయన లగేత్రో నిజంగా చాలా నవ్వుకున్నాను సార్. ఆయన అలాంటి ఆయన పెట్టడం దేవుడిచ్చిన వరం కింద నేను ఫీల్ అవుతాను. ఒకసారి పాట పాడు. ఓకే సార్. Class in the fire, there will come a leader. Oh, this Gambhira. Hold your breath and fear. Dragons coming near. Oh, this Gambhira. Oh, this Gambhira. జనరల్ ఆవిడ పాడుతున్న ఆ పాటకి మీరు సింగ్ చేసుకుని ఒకటే నేను పెద్ద అదే మ్యూజిక్ డైరెక్టర్ కాదు సార్. ఒక్క మ్యూజిక్ నే 10 రకాలుగా వేరియేషన్ చేసి ఇస్తాను సార్. ఆ సాంగ్ తగ్గట్టుగా తీసుకెళ్తాను అంతే తప్ప నేను ఏదో దీంట్లో ట్రైనింగ్ తీసుకొని ఏం కాదు సార్. కానీ అందరు జనాలు ఓన్ చేసుకున్నారు, సో ఒక మంచి రీచ్ ఇచ్చారు. సేమ్ ఇదంతా సో ఇదంతా ప్రేక్షకులు ఇచ్చిన అదేంటే దాన్ని ఆశీర్వాదం సార్. నేనైతే దేవుడు ఎక్కడెక్కడో వచ్చి వరాలు ఇస్తారని అంటారు కదా, అదే కరెక్ట్ కాదు. ఆ దేవుడు మా ప్రేక్షకుల రూపంలో వచ్చి వాళ్ళు ఇచ్చిన ఒక్కొక్కరికి ఒక రూపంలో మాకు ప్రేక్షకుల రూపంలో ఇచ్చారు సార్. అదైతే నేను ఏ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తాను సార్, ప్రేక్షకులే నా దేవుళ్ళు. జనరల్ గా ఇప్పుడు లైవ్ షో అనేది లైవ్ పెట్టాలంటే ఏదో 1/2 hour 1 hour లైవ్ పెడతారు. మీరు ఎంతసేపు లైవ్ పెడతారు? డెఫినెట్ గా అయితే కంపల్సరీ 45 minutes అయితే పెడతాం. ఈ 45 minutes 1 hour లైవ్ లో కంటిన్యూ మనోడు చేస్తూ ఉంటారా? మీకు ఇవేం అంటే నొప్పి రాదు? అలవాటు అయిపోయింది సార్. అది ఫస్ట్ అయితే నొప్పి వచ్చేది అనేవారు, చాలా నొప్పి వస్తుందని ఒక 1 week వరకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉందని మెల్ల అవుతున్నాను అనేవారు.
ఇప్పుడు కొంచెం పర్లేదు, ఒకవేళ ఎక్కువ అయినట్లయితే ఇప్పుడు కూడా నొప్పి వస్తుంది కానీ అంటారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది సార్ హార్ట్ బీటింగ్ ఉంటుంది సార్. హార్ట్ బీటింగ్ ఒకేసారి అంటే కొద్దిగా వేరియేషన్ టైప్ లో లో అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ అది నాకు అలవాటు అయిపోయింది. ఆ అలవాటు అయిపోయినప్పుడు ఈ వ్యూవర్స్ ఆటోమేటిక్ పెరుగుతుంటుంది సార్. అంటే మనకి యూట్యూబ్ అన్నది ఒకసారి పెంచుతుంటది అన్నమాట. ఆటోమేటిక్ గా పెంచేసినప్పుడు మనకి చూస్తుంటాను నేను. ఈ అమ్మాయి అయితే కామెంట్ సెక్షన్ చూసుకుంటాను డాన్స్ చేసేటప్పుడు, నేను వ్యూవర్స్ చూస్తాను అనమాట. 100 నుంచి 1000 నుంచి 10,000 అలాగే పెరిగిపోతుంటది. పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా నాకు అదే ఆ చూసేసేటప్పటికి నాకు ఇది మర్చిపోతుంటారు అనమాట. ఈ బాధ అది పెరిగితేనే కదా సార్ మనం ఆటోమేటిక్ గా రీచ్ వచ్చేది. సో ప్లీజ్ కొట్టండి ఈ అయితే ఈ వీడియో చూసుకుంటుంది లైక్ అది కొంచెం బాగా అనిపించింది జనాలకి. అంటే పాడుతూ మధ్యలో మాట్లాడే ఉన్నాయి చూడు, అది అంటే మీ వీడియోలు చాలా మంది సెలబ్రిటీలు కూడా చేశారు అనమాట. నేను చూసా చాలా మంది సెలబ్రిటీ అంటే అంత ఫన్ చేసుకుంటారు వాళ్ళు కూడా. అది అంటే నువ్వు అలా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతావు చూడు, అది ఆటోమేటిక్ వచ్చిందా లేకపోతే అక్కడ ఆల్రెడీ అక్కడ కామెంట్స్ వస్తా ఉంటాయి సార్. వాళ్ళు ఒకవేళ సూపర్ చాట్ చేసినట్లయితే థ్యాంక్ యూ అని అనేసి దానికి రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వకపోతే వెళ్ళిపోతారు కదా సార్ ఆటోమేటిక్ గానే. మనం రిప్లై ఇస్తే మీరు ఉన్నారు, ఇప్పుడు మేము పలకరిస్తాను కదా, రిటర్న్ మమ్మల్ని పలకరిస్తారు. సో మీరు పలకరించకుండా వెళ్ళిపోని చెప్పేసి మీరు ఏం చేస్తారు, వీడికి ఎంత డేస్ ఉంది రేపటి నుంచి ఇది లైవ్ లో రాకూడదని చెప్పి వదిలేస్తారు. సో మా దగ్గర నుంచి నచ్చేది ఏంటంటే ప్రతి మేము డాన్స్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ వాళ్ళ కామెంట్లకి రిప్లై ఇస్తుంటే ఆటోమేటిక్ గా గ్రోత్ అన్నది ఆటోమేటిక్ గా అలా పెరిగిపోయింది సార్. సో ప్రతి కామెంట్ కి అమ్మాయి అయితే రిప్లై ఇస్తుంది. అందుకే మెంబర్షిప్లు తీసుకోమంటారు. ఎందుకంటే అందరే వైట్ కలర్ లో వస్తే ఈ అమ్మాయి గుర్తించడం కష్టం కదా. సో మెంబర్షిప్ తీసుకున్న వల్ల గ్రీన్ కలర్ వస్తుంది, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తారు. సో జనరల్ అంటే కొంతమంది ఏమంటారు అంటే లైవ్ చేస్తున్నప్పుడు వీళ్ళకి చాలా అమౌంట్ వేస్తారు ఇలా కామెంట్లు వస్తాయి, అవునా కదా? సో ఏంటి నిజంగా వస్తున్నాయా అమౌంట్ సార్? వస్తుంది, బట్ అంత ఎక్కువ అయితే అనుకున్నంత కాదండి. అంత కాదు సార్, కానీ వాళ్ళు మాట నిజం అవ్వాలని కోరుకుంటాం మేమైతే. నిజం సార్, అది ప్రామిస్ చేసి అంత దిగజారిపోండి. నేనైతే నిజం చెప్తున్నాను, అంత అమౌంట్ అయితే రాలేదు సార్. అది నిజంగా అది వాళ్ళు ఫేక్ వాళ్ళ విజ్ఞతకి వదిలేసాను సార్ నేనైతే. ఏమో వాళ్ళు ఏదో వేసుకుని పాపం వాళ్ళ ఛానల్ ప్రమోట్ చేసుకున్నాను అని చెప్పేసి నేను వదిలేసుకున్నాను తప్ప వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. కొన్ని ఛానల్స్ నేను ఒక 2 ఛానల్ చూసా, మీ వీడియో పెట్టి వీళ్ళ సంపాదన ఎంత తెలుసా, ఒక లైవ్ లో ఇంత సంపాదిస్తారని చాలా పెద్ద అమౌంట్ వేసారు. ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎంత అమౌంట్ వస్తుంది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా రావట్లేదు, చూసేయాలి ఎర్రోళ్ళు. వాళ్ళ ఛానల్ రీచింగ్ కోసం వేసుకున్నారు సార్. అటు మాట నిజమా వాళ్ళని అయితే కోరుకుంటాము. స్టార్టింగ్ నుండి మీతో కూడా ట్రావెల్ అయ్యాం, మనం ఫస్ట్ ఇంటర్వ్యూ చేయాలి. అవును సార్, అది రీచింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు స్టార్ట్ అయ్యారు ఎగ్జాక్ట్ గా. సో అంత అమౌంట్ వచ్చినట్లయితే మేము ఇన్ని ఇంటర్వ్యూస్ కూడా రాము, ఎందుకంటే మాకు బయటకు అడుగుతారని మేము రాము కూడా. అది వాస్తవం. మీరు ఇంకోటి ఏంటంటే డబ్బులు వస్తున్నప్పుడు అవే ఆ పని చూసుకుంటాం. కానీ ఇప్పుడు ఒక లైవ్ పోతుందంటే ఇప్పుడు ఎంత, నేను మార్నింగ్ లైవ్ మానేసాను, నిన్న ఆఫ్టర్నూన్ లైవ్ మానేసాను, నిన్న మార్నింగ్ లైవ్ మానేసాను సార్. మరి ఆయన్ని చూసుకుంటే అంటే నిజంగా నాకు తెలిసి ఇప్పుడు అంటే మీడియా వాళ్ళు కొంతమంది మిమ్మల్ని వెళ్ళడం వాళ్ళకి మీరు ఇస్తున్న రెస్పెక్ట్ అది ఎప్పుడైనా పనికి వస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ రోజు కొంచెం ఫేమ్ వచ్చిందని యాటిట్యూడ్ చూపిస్తే ఫేమ్ అనేది ఉండదు ఎక్కువ రోజు, మన మంచితనమే ఉంటుంది. అది మీరు కాపాడుకుంటారు, కాపాడుకోరు సార్. ఎందుకంటే మీడియా అన్నది ఎప్పటికైనా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. సో ఈ రోజు మనం చిన్న పొజిషన్ ఉన్నా పెద్ద పొజిషన్ ఉన్నా గర్ణ చెందకూడదు. ఎప్పుడు ఎలాగున్నా అలాగ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం. మీకు ఫస్ట్ నుండి ఇండస్ట్రీ అంటే ఇష్టం, యాక్టింగ్ అంటే ఇష్టం సార్. ఇష్టం. అవునా? ఎక్కడ వచ్చింది ఏంటి అది? నాకు ఫస్ట్ నుంచి కామెడీ అంటే ఇష్టం సార్, కానీ స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేసేటప్పుడు భయం అవుతుంది సార్. ఎందుకంటే ఒక షై ఫీలింగ్ అనమాట, ఎవరు ఎలా చూస్తున్నారు, నేను చేయగలనా అని చెప్పేసి ఉంటది. కానీ ఎప్పుడైనా అవకాశం వస్తే నిరూపించాలి ఒకసారి, దాంట్లో దిగితేనే తెలిసేది ఏదైనా సరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 100 మంది చూస్తున్నారంటే కొద్దిగా షై ఫీలింగ్ ఉంటది. ఒక 2-3 మూవీస్ లో ఆటోమేటిక్ తీసేటప్పటికి షై ఫీలింగ్ పోద్ది. సో ఎప్పుడు వస్తుందా అని చూస్తాను అవకాశం. సో ఎవరైనా అవకాశం ఇస్తే కామెడీ పరంగా సార్, కామెడీ పరంగా ఇష్టం. అందరికి నవ్వించడం ఇష్టం. మా ఇంటి పక్క వాళ్ళు కూడా అంటారు, నువ్వు అందరు నవ్విస్తావు కదా, జబర్దస్త్ పోరా లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ పోరా అని చెప్పేసి అంటారు. సో అవకాశం వస్తే ఎప్పుడైనా వెళ్ళమని చూస్తున్నాను సార్. ఇంత అంటే ఇప్పుడైతే లైఫ్ బానే ఉంది, అన్నీ ఉంది, బట్ మీకు ఆ సోల్డర్ ఇదంతా పనిచేయదు. ఇది కాలు చేయ సార్. ఇది చిన్నప్పుడు నాకు మా అమ్మగారికి కవల పిల్లలు పుట్టాను సార్. ట్విన్స్ సార్. ఒక ఆయన అయితే మన సేమ్ విఘ్నేశ్వరుడు ఎలా పుడతారో ఒక తొండం వేసుకుని పుట్టారు సార్. ఆయన దేవుడి రూపంలో పుట్టాడు ఆయన. సో జస్ట్ ఒక 10 నిమిషాలు ఉన్నారు అనుకుంటా భూలోకంలో, వెంటనే చనిపోయారండి ఆయనకి. అంటే మా ఇద్దరం కవల పిల్లలు కదండి, పుట్టేటప్పటికి బ్లడ్ సర్క్యులేషన్ సరిపోకపోతే ఆయన చనిపోయాడు. నేను ఆయన వెనకాల నన్ను తీశారన్నమాట. ఆయన నా బ్రదరు, నేను ఆయన తమ్ముడు అనమాట. సో ఆయన చనిపోయిన తర్వాత నేను బాగానే పుట్టాను. బాగానే పుట్టిన తర్వాత ఒక 6 నెలలకు ఎప్పుడోసారి ఏమైందంటే ఆటోమేటిక్ జ్వరంలా వచ్చి ఫోటో తీయించారంటే, అప్పుడు నేను బుజ్జిగా లావుగా భలే ఉండేవాడిని అంట అనేవారు, నాకు తెలియదు.
అయితే ఫోటో తీయించేటప్పటికి ఫోటో తీయించిన 2-3 రోజుల తర్వాత ఆటోమేటిక్ గా జ్వరం వచ్చి ఫీవర్ బాగా ఎక్కువ వచ్చేసి ఫిట్స్ వచ్చినట్లు ఈ ఎడం కాలు లాగేసినాను సార్. లాగేసి ఇంకా ఇలాగా చాలా తిప్పారు సార్ వైజాగ్ లో కేజీహెచ్ హాస్పిటల్ ఏం తిప్పారంటే. అప్పట్లో మా అమ్మ వాళ్ళు పాపం కూలి పనులు గట్రా చేసుకున్నాం. అక్కడ తెలుసు కదా సార్ మన వ్యవసాయం అక్కడ అంతా కూడా. సో ఆ వ్యవసాయంలో పడి ఇంకా పొద్దున్న వెళ్ళిపోయి గేదెలు అదే దూడలు గట్ట విప్పుకొని వెళ్ళి బేపుకొని వచ్చేసి వాటి మీద ఇంకా ఫోకస్ పెట్టేవారు. మన మీద అంటూ ఏం ఫోకస్ పెట్టలేదు. సో అప్పుడు కుదరలేక సార్ పెట్టలేదు. సో వాళ్ళకంటే ఫ్రీగా ఉంటే పెట్టేవాళ్ళు. సో అప్పట్లో ఆ బాధలో పడేసి ఇంకా అలా కొద్ది ఉండిపోవడం వల్ల నాకు ఇంకా అలా ఉండిపోయింది సార్. అది అలా ఉండిపోయిందా? అంటే పర్లేదు సార్, నేను నా పనులు అయితే నేను చేసేసుకోగలను సార్. కొద్దిగా హెవీ వెయిట్స్ ఏమన్నా లేపేటప్పుడు ఏమన్నా గట్టి పనులు అయితే చేయలేను సార్ ఈ రెండింటితో. దాని వల్ల మనకి జాబ్ దగ్గర ఎక్కడైనా ఇబ్బంది అయిందా? ఎప్పుడు ఇబ్బందులు కానీ కొన్ని వాటిలో అన్నారు కానీ కొంతమంది పెట్టుకుని కొంతమంది వాళ్ళకి నచ్చకపోయినా సరే ఆ ఇంటర్వ్యూలో దాన్ని ఏమంటారు జాబ్ లో ఉంచుకొని కొన్ని రోజులు చేయించుకోవడం తర్వాత అలా ఎక్కువ తిప్పేసుకునేవారు సార్. ఒక స్టాండర్డ్ అంటే ఒక జాబ్ లో ఉంచేవారు కాదు. సో నేను అనుకునేవాడిని నాకు కాల్ బాగాలేదు కానీ కదా, సో సరేలే ఇక్కడ కాకపోతే వేరే దగ్గర మంచి జాబ్ ఉందేమో సో అని చెప్పేసి ఇలాగా షిఫ్ట్ అయిపోయింది సార్. ఒక కంపెనీలో అయితే ఎప్పుడు చేయలేదు సార్. మరి అది ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు? ప్రజెంట్ అయితే ఇక్కడ మాదాపురం చేస్తున్నాం సార్. ప్రస్తుతానికి అయితే వెళ్తలేదు సార్. ప్రజెంట్ ఈ మనకి ఇది వచ్చిన దగ్గర 4 months నుంచి అయితే దీని మీదే ఫోకస్ పెట్టాను సార్. అక్కడ చేసిన 10,000-20,000 ఇస్తారు కదా. అంతే సార్. మొన్న 20,000 దగ్గర. సో మనమే కొంచెం కష్టపడుకుంటే వస్తాయని. అదే సార్, నిజంగా ఎవరెవరితో మాటలు పడేవాళ్ళు ఎవరెవడో ఎలా చూస్తున్నాడో మనకు తెలియదు. ఆడు జాలి పెట్టి చూస్తాడు తెలియదు, లేకపోతే హింసిద్దామని చూస్తాడు తెలియదు, ఎలా చూస్తాడో తెలియదు. సో ఎవరినెవరినో మనం బతకడం అంటే నాకు ఇది ఇప్పుడు ఫేమ్ వచ్చిందని చెప్పట్లేదు సార్, కానీ నా లోపల ఫీలింగ్ అనమాట. మనకి ఇప్పుడు ఈ ఫీల్డ్ లేకపోతే మళ్ళీ అదే ఫీల్డ్ లోకి వెళ్తాం తప్పదు. ఇంకా మనకు ఫుడ్ పెట్టేదాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సో కాబట్టి మనకి ఈ ఫీల్డ్ ఉన్నంత వరకు దీన్ని కొంచెం కాపాడుకుంటాం. సో ఈ ఫీల్డ్ కనుక మనకి వెళ్ళిపోయింది అంటే కనుక మళ్ళీ మనకి అదే మనకు ఫస్ట్ బెక్స్ అది మనకి పెట్టిన వాళ్ళ దగ్గర మనం వెళ్ళి మళ్ళీ సార్ చూడండి సార్ అని చెప్తే వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు పెడతారు కంపల్సరీగా. సో ప్రస్తుతానికి ఇది కాపాడుకొని దీన్ని కొద్దిగా అండ్ జనరల్ గా భార్యలో సగభాగం అదే భర్తలో సగం భాగం భార్య అంటారు. అవును సార్. సో ఆవిడ చూస్తే చదువుకున్నది, జాబ్ చేయొచ్చు లేకపోతే టీచర్ గా చేసుకోవచ్చు అలా చేసుకో, బట్ మీకోసం మీకంటూ ఇష్టం కాబట్టి మీకోసం ఫేమ్ లోకి వచ్చారు. అవును సార్. సో అంటే కొన్ని కామెంట్స్ కానీ ఇలాంటివన్నీ వచ్చేటప్పుడు మనసుకు బాధ అనిపిస్తుంది కదా, అరే నన్ను నమ్ముకుని వచ్చిన అమ్మాయి వీళ్ళేంటి ఇలా కామెడీ చేస్తానని అంటే అంటారు సార్, కంపల్సరీ అంటారు. యూట్యూబ్ ఇప్పుడు సోషల్ మీడియా అంటేనే కంపల్సరీ వస్తాయి సార్, కంపల్సరీ వస్తాయి. కానీ ఏంటంటే మనము ఏదైనా ఒక సక్సెస్ సాధించాలన్నా ఒక లక్ష్యాన్ని సాధించాలన్నా దాంట్లో చాలా ఒడిదుడులు ఉంటాయి. మీకు తెలుసు కదా సార్, మీరు ఇంత ఫేమ్ వచ్చారంటే మీరు ఎన్నో అనుభవించి వచ్చారు ఇక్కడికి. సో కాబట్టి మనం ఏదైనా ఒక సక్సెస్ సాధించాలంటే చాలా ఒడిదుడులు అనుభవించి రావాలి. కాబట్టి నేను ఈ అమ్మాయి అయితే చాలా సార్లు లేట్ చేసింది సార్. ఇలాగా బ్యాడ్ కామెంట్ చేస్తున్నారు, ఏం చేయాలి అంటే నేను ఒకటే చెప్పాను సార్, వాళ్ళు బ్యాడ్ కామెంట్ చేస్తే ఇప్పుడు నిన్ను ఏదో వల్గర్ గా తిడతారు. సో దేవుడు ఈ రోజు వల్గర్ గా తిట్టినప్పుడు సేమ్ రిటర్న్ ఆయనకి వెళ్ళిపోతుంది. సో మనం తీసుకోవద్దు. ఈ చోతే విన్నామా, ఈ చోతే వదిలేసామా, ఈ చోటు చూసామా అలా వదిలేసామా, అదే చెప్పాను సార్ నేను. ఈ అమ్మాయి కూడా ఎప్పుడు కూడా ఏడ్చేది కానీ 2-3 సార్లు ఆవిడ అంతటా అవే రియాక్ట్ అయిపోయి లైవ్ వెళ్దాం పద లైవ్ చేద్దాం పద అని చెప్పేసి ఇంకా మోటివేట్ చేశారు. పక్కా సార్. ఎందుకంటే అంటే ఎంత యాక్టివ్ ఉంటుందో అంత లేజీగా ఉంటది, కానీ దాన్ని తగ్గట్టుగా పని చేసేద్దా సార్. అది సార్ లేజినెస్ కూడా ఉంది. మనం గొప్పలు చెప్పుకోకూడదు, లేజినెస్ ఉంది నాలో, అందరిలో ఉంటుంది సార్, నాలోనే కూడా ఉంది సార్. లేజినెస్ ఉన్నా దాని తగ్గట్టు యాక్టివ్నెస్ తో మొత్తం పనులు చేసేది సార్. మాకు లైవ్ ముందు యాక్టివ్ కనిపిస్తుంది చాలా మందికి. అంతే సార్. ఎందుకంటే మీ ఉన్న వ్యూవర్షిప్ అదే వ్యూవర్స్ కూడా తన్ని ఆ యాక్టివ్నెస్ ని ఎక్కువ ఇష్టపడతారు. మీరు వెనకాల ఎంత బీట్ అమ్మాయి వచ్చే కామెంట్స్ మెయిన్ అయితే నా ఛానల్స్ చాలా వరకు సక్సెస్ అవడం ఈవిడే కారణం సార్. ఎందుకంటే నేను అంత బీట్ ఇచ్చినా సరే ఇప్పుడు నా ఛానల్ లో ఉండాలంటే ప్రస్తుతం తెలుసు కదా సార్. ఇప్పుడు మనం ఒక లైవ్ ఓపెన్ చేసి చూసామంటే కనుక ఓహో ఇప్పుడు గర్ల్స్ ఉన్నారా చూద్దాం కొంతసేపు మన బీట్. నేను లైవ్ లో నేను వెళ్ళంటే ఒక 10 నిమిషాలు బీట్ కొట్టిన ఎవరు రాడండి ఈ రోజుల్లో. అది వాస్తవం, అది చెప్పుకుంటే కనుక. ఇదేం చూస్తారు బీట్ బాక్సింగ్ ఏం చూస్తున్నారు, బోర్ కూడా వస్తున్నారు ఆయన ఇప్పుడు చూసినా చెప్పి. ఈ పిల్లలు వచ్చి లైవ్ లోకి వచ్చి మాట్లాడుతూ రిప్లై ఇస్తూ సాంగ్ పాడుతూ డాన్స్ చేస్తూ నేను వెనకాల బీట్ ఇస్తుంటప్పటికి ఆటోమేటిక్ గా వ్యూవర్షిప్ అన్నది గ్రోత్ అయిపోయింది. అది సార్. సో నీకు ఏంటి అతనిలో ఏమింత ఇష్టం? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంత జర్నీ చేసావు, స్టార్టింగ్ మ్యారేజ్ కి ఇప్పటికీ ఆయనలో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? క్వాలిటీ అంటే సార్ కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రేమ కూడా ఎక్కువ ఉంటది అంటారు. కానీ నీకు కన్నీళ్ళు ఎందుకు వచ్చాయి? అదేం లేదు సార్, అంటే
ఇప్పుడు ఇంట్లో సిచ్యువేషన్స్ అన్ని ఎలా ఉన్నా సరే ఆ కామెంట్స్ కి అలా ఉండి బాగా బాధ అనిపించింది ఏంటంటే యాక్చువల్లీ నాది టీచర్ ట్రైనింగ్ అన్నాను కదా సార్. సో అదైతే నేను రీసెంట్ గా డిఎస్సి కూడా రాశాను. రాస్తే ఏమైందంటే కరెక్ట్ గా కోచింగ్ అది అలాగ ఏం చదువుకోవడానికి కుదరక అవ్వక పిల్లలతో వెళ్ళడం మానేసారు. నా క్లాస్మేట్స్ కి నియర్లీ 10 members కో 15 members కో పోస్టింగ్ వచ్చింది. బట్ నాకు రాలేదు. నాకు పెళ్లి అవ్వకుండా ఉండుంటే వచ్చిందేమో అని అనుకున్నాం. ఆ టైంలో ఏంటంటే ఎప్పుడు ఎలా ఉన్నా ఆ టైంలో నన్ను మాత్రం బాగా మోటివేట్ చేశారు. దేవుడు నీకు అది ఇవ్వలేదంటే నీకు ఇప్పుడు ఈ టైంలో వాళ్ళకి అది ఇచ్చారు, నీకు ఇది ఇచ్చారు దేవుడు. సో నీకు ఇది ఇచ్చారు, ఇప్పుడు నువ్వు ఇందులో వెళ్ళాలని ఉందేమో అందుకే ఇది ఇచ్చారు. ఏం ఫీల్ అవ్వక ముందు ఇంకా ఉంటదేమో అని బాగా మోటివేట్ చేశారు. హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది 10 మందికి ఫేమ్ రాదు కదా, అది హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది మంచి పాజిటివ్ తో వచ్చింది. జనరల్ గా సోషల్ మీడియాలో ఎక్కువగా నెగిటివ్ చాలా మంది కామెంట్లు పెడతారు సార్, ఎవరు నాయనలారా వల్గర్ గా చేసిన వాళ్ళు ఏమో సపోర్ట్ చేస్తారు, ఇలా పద్ధతిగా డాన్స్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేయరేంటారా, వల్గర్ గా మెసేజ్ చేస్తారని చెప్పేసి వాళ్ళకి రిటర్న్ కామెంట్ చేస్తారు సార్. వాళ్ళు అదే చూసి నేను చాలా హ్యాపీ. చాలా మంది చూసాను జనరల్ గా ఎక్కువగా నెగిటివ్ తో వచ్చి ఫేమ్ అయిన వాళ్ళు ఎలాగా పట్టించుకోరు, కానీ పాజిటివ్ తో ఫేమ్ అయిన వాళ్ళు మాత్రం మీరే. సార్ చాలా మంది అన్నారు సార్ నిజంగా. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా కామెంట్స్ కి అరే బాబా ఎందుకు అలా కామెంట్స్ పెడతారు, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ సరిగా ఉండట్లేదు, వాళ్ళని మంచిగా పద్ధతిగా చేసుకుంటున్నారు, వీలైతే సపోర్ట్ చేయండి, నచ్చకపోతే వెళ్ళిపోండి అని వాళ్ళే అంటుంటారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి తెలిసిపోద్ది, ఒకవేళ ఏదైనా కామెంట్ బాధపడినట్లయితే వాళ్ళు అంటారు అక్క ఎందుకు అక్క బాధపడిన వాళ్ళు అంతే అరిచి కుక్కలు ఏమని పట్టించుకోకూడదు, ఫేస్ అలా పెట్టకండి, మీరు యాక్టివ్గా ఉండండి అంటారు. నేను చిన్న ఫేస్ డాల్ గా పెట్టినా సరే వాళ్ళు అడుగుతారు అక్క చాలా యాక్టివ్ గా ఉంటాను, అలా అలా ఉండకు, మేము చూడలేము నిన్ను, వాళ్ళు వదిలేయండి మేము చూసుకుంటాము అంటారు. రీసెంట్ గా కామెంట్ వచ్చింది నిన్న ప్రభాస్ గారి సాంగ్ కి మేము ఓన్ గా ఫస్ట్ టైం ట్రై చేసాం సాంగ్ కూడా. దానికి ఏమని వచ్చిందంటే ఎక్కడి నుంచి నీ మీద ఎవడైనా చెయ్యి వేసినా ఏగ పడిన మాట అన్నా ఊరుకునేదే లేదని పెట్టారు. అసలు ప్రభాస్ ఫ్యాన్స్ అసలు చాలా హ్యాపీగా చాలా ఓన్ చేసుకున్నారు. సో మీరు కూడా ఏంటంటే ఓన్ గా చేయడం వల్ల కొంచెం మనం కనెక్ట్ అయ్యాం, అంటే మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నట్టే ఉంది అక్కడ. అంటే ఇప్పుడు మీరు ప్రతిదీ దాని తర్వాత ఏదైతే సాంగ్ వైరల్ అయిందో ఓన్ వాయిస్ తో, దాని తర్వాత చేసే ప్రతి ఒక్కటి మిలియన్ లో వెళ్తున్నాను. సో ఆ మిలియన్ లో వెళ్తున్నప్పుడు మనకు కూడా అరే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వాలి, కొన్ని మంచి చేయాలనిపిస్తుంది. ప్రాక్టీస్ చేస్తావా ఏమైనా? అంటే ఇంతకు ముందు నార్మల్ వాయిస్ మామూలుగా అక్కడ వచ్చిన లిప్ మూమెంటే కాబట్టి ఒక 2 లెటర్స్ అటు ఇటు అయినా ఏమవ్వకుండా వెంటనే చేసేసేవాళ్ళం. ఇప్పుడు ఓన్ గా ఇవ్వాలి, చిన్న లెటర్ మిస్టేక్ అయినా సరే అక్కడ వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారని పట్టుకోరు, ఇది మిస్టేక్ అయిందని పట్టుకుంటారు కాబట్టి ఇప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేసి చేస్తున్నాను సార్. కదా జనాల కోసం ఇప్పుడు నువ్వు కంటిన్యూ 1 hour లైవ్ చేస్తారు కాబట్టి ఒక 5-6 songs కంటిన్యూ పడతావా? పడతావా? ఫస్ట్ నిన్న అడగాలి, ఎందుకంటే స్టార్ట్ చేద్దాం అయితే. బ్రెయిన్ సాంగ్ 3-4 సాంగ్ 4-5 సాంగ్స్. దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతారు, దెబ్బలు పడతారు, దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతారు, దెబ్బలు పడతారు, గోంగూర తోటకాడ కాపు కాగా కోడి కూసేయాల దాకా ఎదురు చూసా, అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ, నీకు ఎన్న ముద్దలు ఇచ్చుకుంటా ఎక్కడేసాం, కోరుకున్న కోరకన్న గోర ముద్దలు ఎప్పుడమ్మో, ఓ పిల్లగా అయ్యో ఓ పిల్లగా వెంకటేశు చూడకపోతుంటామో కానకపోతుంటాము, నా పిల్లగా వెంకటేశు చూడకపోతుంటామో కానకపోతుంటాము, కొత్తగా పెళ్ళ ఎంకటి ఎడపోయినావు పెనిమిటి, కొత్తగా పెళ్ళ ఎంకటి ఎడపోయినావు పెనిమిటి, ఇడవలేను పద సోపతి కమ్ముకొచ్చేసి మసీకటి, నిన్నెడవలేను పద సోపతి కమ్ముకొచ్చేసి మసీకటి. సూపర్ సూపర్ సూపర్. ఇలా వదులుతాం నేను ఇంకా అయినట్టే లేదు, కానీ ఆయన చూస్తుంటే నాకు పాపం అనిపిస్తుంది. ఆయన యాక్చువల్లీ నేను తగ్గి నువ్వు చెయ్యి ఇంకా నన్ను చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. యాక్చువల్లీ సార్ ఆయన అన్నది ఏంటంటే నేను నా వల్ల అని అంటున్నారు, నేనేంటంటే సాంగ్ అంటే ఎలా అయినా పాడేసుకోవచ్చు, ఎలా అయినా పాడేయగలను, అక్కడ లిరిక్స్ రావాలని నాకు వచ్చినట్టు పాడేయగలుగుతాను. మరి దానికి తగ్గ సౌండ్ వెనక నుంచి వస్తేనే దానికి మంచిగా రీచింగ్ అని ఉంటది. ఆ విషయంలో అయితే చాలా కష్టం సార్ అసలు. మరి ఆ మ్యూజిక్ పెడుతున్నప్పుడు అంతా లైవ్ అయిపోయిందండి, ఏర్లో ఒక 1/2 hour 1 hour అయితే కంప్లీట్ గా రెస్ట్. మళ్ళీ పడుకుని పోయిన తర్వాత మా బాధలు చెప్తున్నాను సార్. ఓకే
పొద్దున్న లేగుతాం సార్. Hmm. పొద్దున్న లేచిన వెంటనే పిల్లల్ని చూసుకోవాలి, వండుకోవాలి, తినాలి, టిఫిన్ చేసుకోవాలి సార్, అది తినాలి. మళ్ళీ 10 అవుతుందంటేనే మనకు భయం, ఎందుకంటే లైవ్ చేసుకోవాలి. Okay. ఫాస్ట్ గా వాళ్ళకి స్నానం చేయించాలి, వాళ్ళకి తిండి పెట్టాలి, అన్ని చూసుకోవాలి. మేము స్నానం చేయాలి, మేము తిండి తినాలి, అన్ని చూసుకోవాలి. పొద్దున్న వాటర్ వస్తే వాటర్ పట్టుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, అన్ని చేసి మళ్ళీ లైవ్ వచ్చేస్తుందని చెప్పేసి వెంటనే మళ్ళీ రెడీ అయిపోయి ఆ లైవ్ చేసినా మళ్ళీ వెంటనే మళ్ళీ అంటే లైవ్ 1.5 అవర్ మధ్యలో అయితే 1.5 అవర్ చేస్తున్నాం పక్క సార్. సో అది చేసిన తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ 1 గంటకి 1 అయిపోతుంది సార్. 1 అయిపోయేటప్పుడు మళ్ళీ అన్నం వండుకోవాలి సార్. మళ్ళీ ఒక్కొక్కసారి అన్నం వండుకుంటాం సార్, ఒక్కొక్కసారి అన్నం వండుకోవాలి. సో అలాగే ఉండిపోతాం. ఒక్కొక్క 4, 3 ఆ టైం మళ్ళీ వండుకొని మళ్ళీ తినాలి సార్. ఈ బాధాన్ని ఎవరికి తెలియదు సార్. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ లైవ్ మళ్ళీ సాయంత్రం లైవ్ ఉంటది. ఆ సాయంత్రం లైవ్ మళ్ళీ అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం లైవ్ ప్రిపేర్ అయిపోవాలి. వెంటనే ఏం అసలు గ్యాప్ ఉండదు సార్. అసలు ఒక డ్యూటీ ప్రజెంట్ ఒక డ్యూటీ ఎలా చేసుకుంటారు అలాగే 1/1 ఖాళీ లేకుండా అలా చేస్తూనే ఉంటాం సార్ నిజంగా. మరి అది కొంతమంది అలా చేయడం వల్లే కనెక్ట్ హార్డ్ వర్క్ అంటారు కదా, హార్డ్ వర్క్ చేయడం వల్లే జనాలు కనెక్ట్ అయింది. కానీ కొంతమంది ఫేక్ రాస్తున్నారు కదా సార్, వీళ్ళేదో ఇలాగా సింపుల్ గా సంపాదించేసుకుంటున్నారు, వాళ్ళకి తెలియదు కదా. అదే సార్, అది చేసేవాడికి ఏం తెలుస్తుంది, చేసేవాడి పైన అసలు అదే కదా. ఇప్పుడు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు కదా సార్. మెయిన్ మా అందులో ఉన్న కష్టాన్ని ఎవరు గుర్తేస్తారు. అది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటంటే ఇంతకుముందు చాలా మంది సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఫేక్ న్యూస్ వల్ల ఏంటంటే నిజమనుకుని చాలా వరకు సపోర్ట్ తగ్గించేశారు సార్. అది మెయిన్ బాధ. అది ఒకరు పొట్టకూని కొట్టడం అదైతే నిజం పాపం సార్ చాలా. అసలు ఏంటంటే వాళ్ళ ఛానల్ రీచింగ్ కోసం వాళ్ళకు ఒక ఛానల్ పెరిగిపోవాలని వాళ్ళు నోటుకొచ్చి చెప్పేస్తున్నారు తప్ప మనం ఇది చెప్పడం వాళ్ళకి నష్టం ఏముంటది. కష్టపడే వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ నిలిస్తే సార్ ఆటోమేటిక్ గా దేవుడు వీళ్ళు ఇలా కష్టపడుతున్నారు, వీళ్ళకి ఇలా సపోర్ట్ చేయండి, ఎన్ని వ్యూస్ వస్తాయి అని చెప్తే వాళ్ళకి కూడా మంచి పేరు ఉంటది కదా సార్. అలా కాకుండా ఏదో రీచింగ్ వచ్చేస్తుంది అని అలా చెప్పడం వల్ల ఏంటంటే చాలా వరకు సపోర్ట్ తగ్గించేసారు సార్. మాది ఎక్కడో చిన్న ఛానల్, సో మీరంటూ ఒక మంచి ఏంటి అనుకున్నారు, ఆ చిన్న ఛానల్ సపోర్ట్ చేద్దాం అని చెప్పేసి మమ్మల్ని ఇంటర్వ్యూ పిలిచారు. సో మీలా ఆలోచిస్తే వాళ్ళు చాలు, ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు. మన బిహేవియర్ బట్టి వాళ్ళే అంటారు. ఇప్పుడు వాళ్ళు ఏదో అన్నారని మనం వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళు ఓకే కష్టపడుతుంది. ఇప్పుడు నాకు తెలిసింది మీకు ఎంత కష్టం అవుతుందో. అంటే 3 సాంగ్స్ కి ఇదంతా నరల్లా నాగేస్తుంది నొప్పి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రామిస్ చెప్పిన నొప్పి ఏం లేదు సార్, ఎందుకంటే ఇంకా 10, 20, 30 సాంగ్లు వరుస పెట్టి వాయిస్తాను సార్ నేను. అలాగే ఏమని సార్ ఒకే దాన్ని ఆటోమేటిక్ గా కొన్ని వేరియేషన్ లో పెడతాను అంతే తప్ప దాంట్లో నేను పెద్ద ఏదో కష్టపడిపోతానని చెప్పను, నా డబ్బు నేను కొట్టుకోను. సో ఏదో కానీ ఒకటైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చి కష్టపడే వాళ్ళకి ఆడియన్స్ ఎప్పుడు సపోర్ట్ ఉంటారు సార్ పక్కా సార్. దానికి ఎందుకు ఉంటారు అనడానికి ఇప్పుడు యూట్యూబే ఉంది. చూసేసరికి 2-3 months లో 2 lakhs వచ్చేసింది. ఎవరు యూట్యూబ్ అంతా ఈ రోజు యాక్చువల్ మాకు అంత వచ్చిన వాళ్ళు అంటారు, సిస్టర్ మీరు ఏమి బాధపడొద్దు, అక్క మీరేం బాధపడదు, అన్నయ్య మీరు ఎంత అయినా మీకు ఏమైనా సరే మళ్ళీ మేము మీకు ఎప్పుడు తోడుగా ఉంటాం. కొంతమంది అయితే ఇన్స్టాకి పర్సనల్ గా, మెయిల్ కి పర్సనల్ గా కూడా మీకు ఏమైనా అవసరం అయితే మాకు కాంటాక్ట్ అవ్వండి, మేము హెల్ప్ చేస్తాము. అమెరికా నుంచి కూడా మమ్మల్ని మీకు ఏమన్నా డబ్బు అదే ఏ విషయంలో అన్నా సరే, ఏ విధంగా అన్నా సహాయం కావాలతో కోరుకోండి, మేము మీకు సహాయం చేస్తా అంటే వద్దండి ప్లీజ్. చూసి అలా మమ్మల్ని సపోర్ట్ అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తారు. అదే మాకు నిజంగా అదే గ్రేట్ అని చెప్పి చాలా మంది చాలా మెసేజ్ చేశారు. ఎవరికి కూడా వద్దని థ్యాంక్ యూ అని చెప్పేసి వదిలేసి చాలా ఉన్నాయి. ఆ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడమే కాకుండా ఈ సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా మేము ఇలా ఆర్బిహెచ్ బ్లాగ్స్ మాకు ఎంత అమౌంట్ ఇవ్వాలని మాకు సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళు కూడా చెడగొడుతున్నారు అసలు పర్సనల్ మెసేజెస్ కూడా. మీరు ఉన్నారు సార్, మీరు వచ్చారు మా లైఫ్, మీరు వచ్చారు. సో మీరు వచ్చినప్పుడు మీరు మాకు ఒక 300-400 కొట్టారు అనుకోండి, మామూలు చెప్తాం కొట్టారు. సో మీరు అంత కొట్టేటప్పటికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని టార్గెట్ చేసి ఇన్స్టా పేజ్ చూస్తున్నారు. చూసి అక్కడ ఏంటంటే మేము ఇలా ఆర్బిహెచ్ బ్లాగ్స్ నుంచి మాకు ఎంత అమౌంట్ కావాలి, మేము మీ ఫ్రెండ్ ని అని తెలియని వాళ్ళకి అలాగా, తెలిసిన వాళ్ళకి ఏంటంటే అమౌంట్ ఇస్తారు ఇలా కావాలి అన్న ఆ టైప్ లో కూడా తీసుకుంటున్నారు అసలు. మీ పేరు పెట్టుకుని మా పేరు పెట్టుకుని అది కూడా చేస్తున్నారు. యాక్చువల్లీ మొన్న ఒకరిది అయితే అయ్యింది సార్. మేము డైరెక్ట్ మీకు కాల్ చేస్తాము, మేము మీకు మెసేజ్ రిప్లై ఇస్తాము, ఇంకా ప్రూఫ్ ఇలాంటివి ఏమైనా అయితే మేము వాయిస్ మెసేజ్ రిప్లై ఇస్తున్నాము అన్న. ఆయన ఏమన్నారంటే మేము ఆల్రెడీ ఇంత 2 అకౌంట్ ఉన్నాయి కదండి, స్టార్టింగ్ లో కొంచెం బాగా రీచింగ్ లో ఫస్ట్ లో ఇన్కమ్ ఉన్నాయి కదండి, మాకు ఇలా ప్రమోషన్ కావాలి, మేము ఆల్రెడీ అమౌంట్ కూడా చేసేసాము అంటున్నారు. అమౌంట్ చేసాము, మరి ఇప్పుడు వచ్చి చేయలేదు, మీరు ఎలా అడిగితే ఎలా అండి అని. సరే అది ఏమీ లేదు మాకైతే, మేమైతే ఇప్పుడు వరకు ఏం చేయలేదు, మాకు వచ్చినవి కూడా ఇది ప్రూఫ్ అనేసి ఫేక్ అకౌంట్స్ ఇవి అనేసి వాళ్ళకి ఎలా సెండ్ చేసిన తర్వాత ఓకే అని మేము చూసుకుంటామని వాళ్ళు వెళ్ళారు. ఫేక్ అకౌంట్ చేస్తే మాకు రెస్పాండ్, మాది బ్లూ టిక్ ఉంటుంది సార్, మాకు చేసి మీరు అంటే కనుక మేము పడతాం. ఫేక్ అకౌంట్లు చేసేసి మమ్మల్ని అడిగితే అది మేము కరెక్ట్ కాదు కదా.
సో మీరు కూడా రిప్లై ఇచ్చింది ఎక్కువ వాయిస్ మెసేజ్ రిప్లై ఎందుకంటే నార్మల్ మెసేజ్ రిప్లై ఇచ్చినట్లయితే అందరూ అలానే కామెంట్ మెసేజ్ చేస్తారు. సో వాయిస్ మెసేజ్ అయినా కాల్ అయినా సరే మనం డైరెక్ట్ గా తెలుస్తుంది కదా అని అలాంటి వాటికి ఏమైనా ప్రమోషన్ టైప్ అయినా ఏదైనా మనీ అయినా మిస్ అయిపోయినండి. నాకు తెలిసి ఫేక్ అకౌంట్ల వల్ల మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటారు సార్, మాకు మెయిల్ చేసి మేము మీ కష్టాన్ని వృధా చేయము, ఇగో ఇన్ని ప్రమోషన్లు వచ్చినాయి తీసుకోండి అని చెప్పేసి మాకు కొన్ని నెంబర్లు పెడుతున్నారు. సో మాకంటూ ఓన్ గా రావడానికి మేము చేస్తాం ప్రమోషన్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన అసలు ముట్టుకులు వస్తారు. అంటే ఒకవేళ వాళ్ళ వల్ల కూడా మాకు చాలా ఉపయోగం వచ్చింది. ఎందుకంటే సార్ అందులో ఒకరైతే చెప్పారు సార్ ఆల్రెడీ మేము ఇలా కాంటాక్ట్ అయ్యాము, సేమ్ ఫ్యామిలీ పేజ్ అని పెట్టారు వాళ్ళు కూడా మాకు పర్సనల్ గా మెయిల్ చేశారు, మేము మీ కష్టాన్ని వృధా చేయమని చెప్పి ఆలోచించి ఉన్నారు సార్. మాకు వాళ్ళు కాంటాక్ట్ అయిన వాళ్ళు కూడా ఓకే మేము ఇలా వేరే మీ ఫ్యాన్ పేజ్ అకౌంట్ మేము కాంటాక్ట్ అయ్యాము, వాళ్ళు మీ ఒరిజినల్ మెయిల్ ఇది అని చెప్పి మీ పేజ్ అయితే ఇచ్చారు మాకు అనేసి వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. అలా సపోర్ట్ చేస్తే ఏముంటారు అసలు. చాలా మంది మంచిగా ఉన్నారండి, కొంతమంది బేసిక్ కొంతమంది ఉన్నారు అన్నమాట, వాళ్ళు ఇంక వీళ్ళని చెడగొడదాం అని చెప్పేసి కొంతమంది. కానీ మాకు ప్లస్ వాళ్ళ ప్లస్ ఏ ఉంది సార్, మేము పెడితే ఒక 10 లక్షల మందికి వెళ్తుంది మా ఛానల్ నుంచి పెడితే. సో మా ఛానల్ నుంచి వాళ్ళు కాపీ చేసి ఇంకొక 10 లక్షల మందికి రీచ్ చేస్తున్నారు. సో వాళ్ళకైతే స్పెషల్ గా ధన్యవాదాలు చెప్పాలి నిజంగా సార్, నిజంగా సార్ ప్రామిస్ గా. మాకు ఎంత అయితే చెడు చేశారు, చెడైనా చాలా ఏం చేయలేదు, బట్ మమ్మల్ని ఇంకా మంచిగా చేశారని చెప్పేసి నేను ఇంటర్వ్యూ చెప్తున్నాను. అయితే మాకు వాళ్ళు మంచిగా చేశారు. సో 10 లక్షల మందికి వెళ్ళేదాన్ని 1 మందికి రిప్లై పంపించారంటే వాళ్ళు నిజంగా దేవుళ్ళ మమ్మల్ని నిజంగా సార్. వాళ్ళు అలా చేయడం వల్ల మేము ఇంకో నలుగురికి తెలిసి వెళ్ళిందని అనుకుంటున్నాం. నేను ఒకటి చెప్తాను సార్, ఇంటర్వ్యూ ఇంకా క్రియేట్ చేసుకోండి, అన్ని ఆర్బీఎస్ లన్నీ క్రియేట్ చేసుకోండి, ట్రెండ్ చేయమని చెప్తాను సార్. ఎందుకంటే ఇది నేషనల్ అవ్వకూడదు, ఇంటర్నేషనల్ అవ్వాలి. లేదు సార్, మా డైలాగ్ ఫస్ట్ లైవ్ లో పెట్టేటప్పుడు స్టార్టింగ్ అదే సార్, ఆర్బిహెచ్ అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్ ఎవరు తగ్గేదేమా అల్లరి డైలాగ్ ఉపయోగిస్తాం. తర్వాత ఆర్బిహెచ్ అంటే ట్రెండ్ ఫాలో అవుద్ది అనుకుంటారా, ట్రెండ్ సెట్ చేస్తుంది అని చెప్పేసి 10 డైలాగ్ మొదలెడతాం. అది స్టార్ట్ చేసిన ఒక 10 days కే నిజంగా అది నిజమైపోయింది సార్. నిజంగా ఆ 2 డైలాగులు మాకు ఒక ఊపిని తీసుకెళ్ళి నిజంగా. ప్లాన్ చేసుకున్నారా ఏంటి, సొంత ఇల్లు అని కానీ ఇలా అలా ఉన్నాయి సార్. అంటే నాకు ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎవరికైనా ఉంటది కదా సార్, మనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే, ఒక చిన్నదైనా పర్లేదు, ఒక సొంత ఇల్లు ఉండి మన ఇంట్లో మనం ఉంటే, ఇప్పుడు దగ్గర మేము 9,000 పే చేస్తున్నాం సార్ మంత్లీ వచ్చేటప్పటికి. మాకు వచ్చేసి అంత ఉండదు, దగ్గర చెప్పండి కదా 20,000 అంతే ఉంటుంది సార్. సో సగం దానికే పోతుంది సార్, నాకంటూ ఏం ఉండట్లేదు డబ్బులు. మళ్ళీ దాని గురించి మళ్ళీ మా అమ్మగారికి ఫోన్ చేయాలి, మా అమ్మగారికి ఫోన్ చేస్తే మా అమ్మగారేమో వేస్తారు సార్, అంటే మళ్ళీ ఎవరినో ఒకరిని అడిగి వేస్తారు, మా అన్నయ్యని అడగడం. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సార్. యాక్చువల్లీ హెల్త్ బాగాలేనప్పుడు ఒక్కొక్కసారి మా అత్తగారికి లేదంటే మా అమ్మకి కొన్నిసార్లు వాళ్ళ దగ్గర ఆల్రెడీ తీసుకున్నాం, ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళీ వాళ్ళు అడిగితే మళ్ళీ బాగోదు, అమ్మో నా పిల్లలు ఎంత కష్టపడుతున్నారని వాళ్ళు మళ్ళీ ఎక్కడ బాధపడతారేమో అని మా అన్నయ్య వాళ్ళు ఇక్కడ ఎల్బీ నగర్ లో ఉంటారు, మా అన్నయ్యని అడిగి తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. నిజంగా వీళ్ళ సార్ని వాళ్ళు కూడా కాంటాక్ట్ అయిన రోజులు కూడా ఉన్నాయి. అసలు అంత రూపాయలు సిచ్యువేషన్ నుంచి ఉన్నాం సార్. నాకు అనిపిస్తుంది, నా మీద నాకే సరిగ్గా వచ్చి, ఎందుకంటే డబ్బులు లేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు సార్. ఒకసారి అడుగుతాం, 2 సారి అడుగుతాం, 3 సారి కూడా అడుగుతాం, 4వ సారి కూడా మీరు ఎలా ఫీల్ అవుతారు, ఏంట్రా ప్రతిసారి అడుగుతున్నాడు వీడు, ఏంట్రా బాబు వీడు ఎందుకు వచ్చారా వీడు మరింత వరస్ట్ గా అన్న సిచ్యువేషన్ లో కూడా ఉన్నాయి సార్. నిజంగా మీరు అనుకుంటారు కదా, ఇప్పుడు 3 సార్లు అడిగేటప్పటికి ఫోన్లే డబ్బులు తీసుకుని ఇచ్చేస్తాడని చెప్పేసి పెద్ద ఫీల్ అవరు. కానీ 5th టైం 6th టైం అయ్యేటప్పుడు మీరు ఏమనుకుంటారు సార్, నిజంగా ఆటోమేటిక్ గా ఇదేంట్రా బాబు వీడు మరి అంత దైత్యంగా అడుక్కుంటున్నాడు అని చెప్పేసి ఫీల్ అవుతారు సార్. సో అలాంటి కూడా ఫేస్ వచ్చాను సార్ నిజంగా. సో ఏం కాదులేనా, అలాంటివన్నీ ఫేస్ చేసి వచ్చారు కాబట్టి ఈ రోజు ఒక దేవుడు మీకు మంచి ఆడియన్స్ రూపంలో ఇవ్వడం, డబ్బు ఇవ్వడం వేరు, ఆడియన్స్ ప్రేమతో పాటు డబ్బు ఇస్తున్నారు, ఇది మాత్రం చాలా గ్రేట్. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోండి నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఈ ఫేమ్ కొన్ని రోజులే ఉండొచ్చు, కానీ మీకు తెలిసిన 2 lakhs 3 lakhs మెంబర్ మాత్రం మీతోనే ఉంటారు. సో వాళ్ళని మీరు ఎప్పుడు మిస్ఫైర్ చేయకుండా సో మంచిగా వెళ్తారని అనుకుంటాను. అండ్ ఎండ్ చేసే ముందు ఇంకో 2 songs తో అయితే ఎండ్ చేద్దాం. మీకే ఇబ్బంది పెడతాను మేము, ఎందుకంటే ఆలోచించుకునే టైం కూడా ఇవ్వట్లేదు. లేదండి, అవకాశం ఇవ్వడం గ్రేట్ మాకు, అందులో మళ్ళీ మీరు ఇబ్బంది అనకూడదు. మీరు మేనత్త కొడుకే ఉన్నా కలకత్తా తిరిగి వస్తున్నా, ఈ సత్తా మాడికి లేదయ్యో, మా ఊళ్ళో మగవాళ్ళున్నా వాళ్ళల్లో మాటంటున్నాం, నీ వంటి వాడే లేదయ్యో, ఇట్టా పొగుడుతూ చెట్టెక్కిస్తున్నావే, పిట్టా పదమని మరి పెక్కించేస్తాలే. నెక్స్ట్ అయిపోయిందా?
ఇంకొక సాంగ్ చేసిద్దా? సరే, ఓకే. ఫోక్ సాంగ్స్ ఏమైనా చేశారా? మేము యాక్చువల్ ఫస్ట్ స్టార్ట్ చేసిందే ఫోక్ సాంగ్స్. మాకు లైఫ్ ఇచ్చిందే ఫోక్ సాంగ్ సార్. హైదరాబాద్ లో స్టార్ట్ ఫోక్ చేసింది సాంగ్ అది. ఫేమస్ కదా సార్. సో ఫోక్ సాంగ్ ఏదో. అద్దాల మేడలున్నవే, మేడల్లా మంచి చీరలున్నవే, చీరంచు రైకలున్నవే, కొనిపిస్తా నాతో ముంబై రాయి, రాను ఏ రాను రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, సామి నా బంగారు సామి, చెంపలు నీకిచ్చిన హామీ. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. చాలా Thank ఇబ్బంది you so much. పెట్టేట్టున్నారు. అయ్యో, లేదు, sir. సో ఆల్ ది బెస్ట్. నిజంగా అంటే నాకు తెలిసినంత వరకు మంచి రేంజ్ కి వెళ్తారు. సో ఎప్పుడు ఏ హెల్ప్ అయినా మా తరపు నుండి మీకు సపోర్ట్ ఉంటది. థ్యాంక్ యూ ఇంతకు సార్. ముందు కూడా అదే చెప్పా, అవును చెప్పారు, ముందు చాలా కూడా సార్లు అదే చెప్పారు సార్, చెప్తున్నా. చెప్పారు సార్. సో మంచిగా చేస్తున్నారు, ఇంకా మంచిగా చేసి ఎంటర్టైన్మెంట్ చేయండి కొత్తగా. సో హ్యాపీగా అయితే తెలుగు ఆడియన్స్ అయితే ఎప్పుడు ఆదరిస్తారు. సో టాలెంట్ ని ఆదరిస్తారని మనకి ఇప్పుడే అవును అర్థమైంది. సార్. ఎంత ఆదేస్తారంటే మన తెలుగు వాళ్ళే కాదు, వేరే దేశాల వాళ్ళు కూడా సార్. నియర్లీ 8 countries, 8 కంట్రీస్ వస్తారు సార్ మా ఛానల్. సూపర్. సో 8 కంట్రీస్ లో ఉన్న తెలుగు వాళ్ళు అందరికీ పనిచేస్తారు. ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి సార్ దాంట్లో కూడా. ఆర్బిఎస్ ఫ్యాన్ పేజ్ యూకే, ఆర్బిఎస్ ఫ్యాన్ పేజ్ యూఎస్ఏ, అలా చాలా ఉన్నాయి సో సార్ ఫ్యాన్ పేజ్. వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేయకుండా రోజు లైవ్ పెట్టండి, కొత్తగా క్రియేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Thank you, sir.